యాంటన్ అనే ఒక వ్యక్తి తన సామాన్లు పట్టుకొని నది ఒడ్డున ఒక పడవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ తాను వచ్చేటప్పటికి ఆ పడవ వెళ్ళిపోతుంది. సరే అని జాలర్లు ఎక్కిన దోణె అడుగుతాడు ఎక్కడానికి. సరే అని వారు ఎక్కించుకుంటారు. అతని పెట్టెలు చూసి వారెంతో విచిత్రంగా చూస్తారు. అంతేకాదు ఇతన్ని ఎక్కించుకొని ఈ యొక్క దోణెను తలకిందులుగా పడవేసి మరి ఆ యొక్క పెట్టెల్లో ఉన్నవన్నీ తీసేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఏదో అవసరం వచ్చి యాంటనీ తన పెట్టెల్ని ఇప్పినప్పుడు అన్ని పుస్తకాలే ఉంటాయి. అందులో బైబిల్ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ జాలర్లు అడుగుతారు, "నువ్వు పరిచర్య చేస్తావా?" అని. అవును అని చెప్తాడు. వాస్తవానికి యాంటన్ పరిచర్య చేయడు. వాక్యం కూడా అంతా ఇంత సరిగా తెలీదు. అయితే కొంత దూరం వెళ్ళినప్పటికీ సముద్రపు దొంగలు వీరిని అడ్డుకుంటారు. అడ్డుకొని, "జాలర్లు చెప్పారు నువ్వు బోధిస్తావని. నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు యేసు ప్రభువుని గురించి చెప్పారు. ఏది నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పు." ఆ యొక్క సముద్రపు దొంగ యొక్క భార్య అతన్ని అడుగుతుంది. అడిగినప్పుడు యాంటన్‌కి ఏం చెప్పాలో అర్థం కాదు. అయితే కీర్తనలు 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ప్రతిఫలం కలుగును. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు అన్న మాట చెప్తాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి వెంటనే ఆ యొక్క సముద్రపు దొంగలు పశ్చాత్తాపడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. చూసారా ఎంత గొప్ప మార్పు! యాంటన్‌కి వాక్యం సరిగా తెలీదు. మరి ఎప్పుడు ఎక్కడ బోధించలేదు. కానీ తన బైబిల్‌ని వెంట పెట్టుకొని వెళ్ళటం వల్ల తన ప్రాణము రక్షింపబడింది. యాకోబు పత్రిక 1:21 చూసినట్లయితే, సమస్త కల్మషము దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని రాయబడి ఉంది. బైబిల్‌ని మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుంది. అవును, ప్రతిరోజు మీ వెంట బైబిల్ పెట్టుకొని తీసుకెళ్తున్నారా?